ప్రణతి. Hi pretty lady. Hello sir. How are you? Fine sir. College. In your expectation, what you want to aspire in college? యాక్చువల్లీ నాకు స్కూల్లో పెద్ద ఫ్రెండ్స్ లేరు సార్. అంటే నేను చాలా డిస్కంటిన్యూగా చదివేదాన్ని. ఎందుకు అలా డిస్కంటిన్యూ చదివావు? అంటే అప్పుడప్పుడు షోస్ వచ్చేవి, సో హైదరాబాద్ వచ్చేదాన్ని. వీఆర్ వెరీ బిజీ ఆర్టిస్ట్ అనమాట. దానివల్ల ఎక్కువ మంది ఫ్రెండ్స్ లేరు సార్. సో ఆ ఫ్రెండ్షిప్ అనేది నేను అంటే 10th వరకు నాకు ఎవరు అంత తెలీదు. సో కాలేజ్కి వచ్చాక ఐ వాంట్ టు ఫైండ్ న్యూ ఫ్రెండ్స్, న్యూ నాలెడ్జ్ అండ్ ఒక మ్యూజికల్ ఫ్యామిలీ క్రియేట్ చేసుకున్నామని. అంటే ఇప్పుడు కాలేజ్కి వెళ్తే నీకు మ్యూజిక్ షోస్ అవన్నీ రావనుకుంటున్నావా? అప్పుడు మటుకు ఏమవుతుంది నీ ఫ్రెండ్షిప్? ఈసారి కొంచెం స్ట్రాంగ్గా ట్రై చేద్దాం. అంటే వాళ్ళని కూడా తీసుకోపో. ఎస్ సార్. అంతే కదా, ఎస్కాట్స్ లాగా నీతో పాటు నీ గ్యాంగ్ అందరినీ తీసుకోపో అనమాట. ఓకే సార్. ఓకే, ఎస్ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఉసలాగా ఒళ్ళు ఉంటే ఎందు గంట ఫామసీ ఊబసీ ఊబసీ జగరిసి ఊబసీ ఉసలాగా ఒళ్ళు ఉంటే ఎందు గంట ఫామసీ గెలుపుకి సూత్రమే జగరిసి పాలసీ ఎంగిలో మెరుపులా యవ్వనం ఒక ఫ్యాంటసీ.
చూపుతో ప్రేమే పలకదులే, కళ్ళతో శీలం చెడిపోతే, మాంసమే తినని పిల్లుందా, పురుషులలో రాముడు ఉన్నాడా, విప్లవం సాధించకపోతే వనితకు మేలే జరగదులే, రుద్రమకు విగ్రహమే ఉంది, సీతకు కాసు కొట్టి పిల్ల పడలేదంటే, పక్క సీటులో అమ్మే ఉంటే, సండే రోజు పండగ వస్తే, నచ్చిన చిన్నది అన్నా అంటే, take it easy policy, ఊర్వశి, ఊపసి, take it easy, ఊపసి, ఉస్సలాగా ఒళ్ళు ఉంటే ఎందుకంట ఫామసీ, గెలుపుకి సూత్రమే take it easy policy, ఇంగిలో మెరుపులా యవ్వనం ఒక fantasy, పగలు నేను చూడని కన్నెలకు రాత్రులు కన్నుకొట్టి ఏ లాభం, స్వేచ్ఛయే నీకు లేనప్పుడు స్వర్గమే ఉన్నా ఏ లాభం, ఫిగరుల సందడి లేకుండా క్లాసుకి వెళ్ళి ఏ లాభం, 20లు చెయ్యని అల్లరులు 60లు చేస్తే ఏ లాభం. ప్రణతి అసలు ఈ సాంగ్ ఇలా కూడా పాడొచ్చని ఇవాళ నేను అర్థమైంది. ఒక ఫీమేల్ వర్షన్ ఎంత అల్లరి చేస్తూ ఒక మేల్ వర్షన్ అది నువ్వు అంత బ్యూటిఫుల్ గా ఒక నీ స్టైల్లోకి మార్చుకొని నువ్వు ద ప్రెజెంటేషన్ ఐ థాట్ వాస్ బ్రిలియంట్. థ్యాంక్ యూ జడ్జెస్ ఓవర్ టు యు. Oh my God, Pranati, unbelievable. థ్యాంక్ యూ. What modulation, control, and last lo అది ఉందా ఒరిజినల్ లో ఇట్స్ యువర్ ఇంప్రూవైజేషన్. ఇట్ ఇస్ మై ఇన్ఫర్మేషన్. Something you did. What did you do? Aha. అంటే ఒక ఆర్టిస్ట్ becomes an artist when he starts putting his signature on every song. Yes. With his approach, with his thinking. నువ్వు ఆల్రెడీ ఈ వయసులో పని చేస్తున్నావు అంటే నీ బ్రెయిన్, నీ మైండ్, నీ బాడీ, నీ థాట్స్, నీ యాక్షన్స్ అన్ని మ్యూజిక్ లోనే ఉంది. థ్యాంక్ యూ. ఎవ్రీథింగ్ ఈజ్ మ్యూజిక్. నాకు ఓపెనింగ్ మర్హబా మర్హబా ఆ ఓపెనింగ్ లైన్స్ నువ్వు నీ స్టైల్లో పాడావు. ఒరిజినల్లో ఒరిజినల్ సేమ్ సార్ ఇది. ఇలాంటి ఒక ఐకానిక్ టెక్స్చర్, కానీ దాన్ని ప్రణతి మేడ్ హర్ ఓన్ ఇంటర్ప్రిటేషన్. ఆల్ ది బెస్ట్ ప్రణతి, వెల్కమ్ టు పాడుతుంది. థ్యాంక్ యూ. ప్రణతి, విజయ్ గారు చాలా 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 కూలంకషంగా నీ పాట గురించి చెప్పారు. ఎంత అద్భుతంగా పాడావో నేను ఒకే మాటలో చెప్పాలనుకుంటున్నాను. నీ చేతిలో ఉన్నది ఏంటి? మైక్స్. నీ చేతిలో ఉన్నది మైక్ కాదు, నీ చేతిలో ఉన్నది నీ గొంతు. నువ్వు చెప్పినట్టు వింటోంది, తిప్పినట్టు తిరుగుతోంది. చాలా బాగుంది అన్న, ఈ స్టైల్ కూడా చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ. కాలేజ్కి వెళ్ళబోతున్నావు కదా, ఎస్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. నీకు మంచి మంచి మెమరీస్ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ సో మచ్. బ్రిలియంట్ rendition. థ్యాంక్ యూ సార్. Well done. థ్యాంక్ యూ సార్. Rocket.